సడన్గా ఫ్రెండ్స్ వచ్చారా, చుట్టాలు వచ్చారా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే నేను చేసిన టమాటా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా చేయండి. ఇది చాలా తొందరగా సులువుగా అయిపోతుంది. టమాటా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాతకి జీలకర్ర, చాజీరా, కొంచెం బిర్యానీ ఆకులు, 2-3 లవంగాలు, మిరియాలు, చెక్క వేసుకున్నాను. ఇవి బాగా వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగాలి. ఇవి ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాలి. మూత తీసాక మగ్గిపోయాయి కాబట్టి ఈ టమాటాలను కూడా వేయాలి. టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇవి ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది టమాటా రైస్. మీరు కూడా చేసుకుంటారా? కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది కూడా బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు దాదాపుగా మగ్గిపోయినట్టే. చూడండి ఎలా మగ్గాయో. దీనివల్లే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. రైసు ముక్కలు బాగా కలుపుకుంటే ఉడికేటప్పుడు కలిసిపోతాయి. ఇప్పుడు కావలసినట్టు నీళ్లు పోసుకోవచ్చు. 1కి 1.5 పోసాను. 1 గ్లాసు బియ్యం అయితే 1.5 గ్లాసు వాటర్ పోసాను. తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను గరం మసాలా అలాంటివి వేయలేదు, ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను, దాంట్లో గరం మసాలా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుండదు. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా అన్నం ఉడికిపోతుంది. అన్నం అయిపోయింది. దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పన్నీర్ బటర్ మసాలాకి ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. కొంచెం జీడిపప్పు, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. నేను ఇక్కడ పన్నీర్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పెట్టుకుంటున్నాను కాబట్టి చల్లనీళ్ళు పోసుకుంటున్నాను. ముందుగా వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకోకూడదు కాబట్టి. నేను టమాటా ముక్కలు ఉడకపెట్టాను కదా, అవి చల్లారబెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత చల్లారిపోయిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా ఉంటే 2 టైమ్స్ వేసుకోండి. ఇది పేస్ట్ లాగా అయిపోయింది మిక్సీ వేసుకున్నాక. ఇప్పుడు పన్నీర్లో గోరువెచ్చని నీళ్లు పోసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం పన్నీర్ మెత్తబడితే ముక్కలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను.
అది కొంచెం వేయించుకోవాలి. మనం చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగనిచ్చి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచాలి. తర్వాత జార్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కొంచెం పోసేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సుకున్నంత ఉప్పు, కొంచెం మెంతిపిండి వేసాను. కసూరి మేతి లేదు కాబట్టి మీరు ఏదైనా వాడచ్చు. నేను మెంతిపిండి వాడతాను. 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, ఉప్పు కొంచెం తక్కువగా ఉందని కొంచెం వేసాను. ఇప్పుడు కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు సరిపోతుంది. తర్వాత మనం పన్నీర్ తీసుకున్నాం కదా, దాన్ని ముక్కలు చేసుకొని పెట్టుకొని, మీకు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసేసి మనం తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో బాగా ఉడికితే టేస్ట్గా ఉంటుంది. నిదానంగా చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు, తెలియని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను చిక్కదనం కోసం కొంచెం పాలు పోస్తాను. పాలు పోస్తే కొంచెం చిక్కదనం వస్తుంది. జీడిపప్పు వేసానని రోజు జీడిపప్పు తింటారని అనుకోవద్దు. ఈ పన్నీర్ బటర్ మసాలాకు మాత్రమే వేస్తాను, అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కూర దాదాపుగా అయిపోయినట్టేను. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో కదా. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ టమాటా రైస్లోకి ఈ కూర తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. వంకాయ కూర తర్వాత ఇదే ఫేమస్. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పన్నీర్ బటర్ మసాలా వేసి మనకు ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డిస్తే చాలా గొప్పగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.